హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 26. ఆమెను పంపించి సేల్స్ గర్ల్ దగ్గరికి వస్తుంది ప్రమద. ఆ అమ్మాయి మేడం అది కాదు అంటూ ఏదో చెప్పబోతున్నంతలో ఆపు అన్నట్లుగా చేయి చూపించడంతో ఆపేస్తుంది. ఒక్కటే ప్రశ్న, నిన్ను అడుగుతాను చెప్పు. అలాగే మేడం అంటుంది భయంగా. నువ్వు ఒక బట్టల షాప్ పెట్టావు అనుకుందాం. ఇటువంటి కస్టమర్ వచ్చి నిన్ను ఇలాగే విసిగిస్తే ఇలాగే వదిలేస్తావా? విసుగుతో కొన్ని చూపించగానే. అలా ఎలా వదిలేస్తాను మేడం, బేరం ఎలా పోగొట్టుకుంటాం అని వెంటనే తన తప్పర్థమై తలదించుకుంటుంది. ప్రమద చిరునవ్వు నవ్వుతుంది ఆమె సమాధానానికి. చూసావా, సమాధానం నువ్వే ఎలా చెప్పావో. అంటే నీ సొంత షాప్ ఒకటి, నువ్వు పనిచేసే షాప్ ఒకటినా? మనకు అన్నం పెడుతున్న చోటు ఏదైనా అది మనదిగానే భావించాలి, మంచిగా చూసుకోవాలి. అప్పుడే నువ్వు చేస్తున్న పనికి న్యాయం చేకూరుతుంది, నీ ఆత్మసాక్షికి తృప్తి మిగులుతుంది. నేను కలుగు చేసుకోకపోతే నువ్వు విసుగుతో ఈ బేరం వదిలేసేదానివి. ఇప్పుడు చూడు మన షాప్కి ఎంత లాభమో. అందుకే ఓర్పుతో చేయాలి ఇలాంటి చోట వర్క్. సారీ మేడం, నా తప్పు అర్థమైంది, మరోసారి ఇలా చేయను అంటూ సిన్సియర్గా చెప్తుంది ఆ అమ్మాయి. ఇక నుండి మన లక్ష్యం ఏంటో తెలుసా? వచ్చిన ప్రతి బేరం కొనే కదలాలి మన సెక్షన్ నుండి. అర్థమైంది కదా? మేడం, అలాగే వర్క్ చేస్తాం అంటారు అందరూ ముక్తకంఠంతో. అలాగని వాళ్ళని కొనమని కాళ్ళ వేళ్ళ పడకండి, వాళ్ళని బ్రతిమలాడకండి. మన దగ్గర క్వాలిటీ ఉన్న సరుకుంది, మనం కొంచెం ఓర్పుగా వాళ్ళకి చూపిస్తే చాలు, వాళ్లే కొంటారు. ఒకసారి మన నాణ్యత కలిగిన బట్టలకు అలవాటు పడితే ప్రతిసారి వాళ్లే వస్తారు. దానికోసం మన ఆత్మవిశ్వాసాన్ని వదులుకొని వాళ్ళని బ్రతిమలాడవలసిన అవసరం లేదు. చెప్పిందంతా అర్థమైంది కదా? మేడం, అర్థమైంది, అలాగే వర్క్ చేస్తాం అనగానే చిన్నగా నవ్వి తన ప్లేస్కి వెళ్తుంది ప్రమద. మీరు రండి బాబాయ్, మనం పని మధ్యలోనే వదిలేశాము అంటూ. అప్పటిదాకా జరిగిందంతా ఫుటేజ్లో చూసిన అమన్ ఇంప్రెసివ్ అనుకుంటాడు. మా అమ్మ నిన్ను కావాలని తీసుకువస్తే ఏంటో అంత స్పెషాలిటీ నీలో. ఉన్నదల్లా పొగరు మాత్రమే కదా అనుకున్నా, కానీ నీలో ఉన్నది పొగరు కాదు, ఆత్మాభిమానం అని ఇప్పుడు అర్థమైంది. ఇంకా నువ్వు చాలా టాలెంటెడ్ అని కూడా అర్థమైంది. పాపం ఇంతకుముందు నేను హర్ట్ చేశా కదా అనుకుంటూ. పర్వాలేదులే, ఇంతకుముందు నువ్వు నీ పనికిమాలిన సెల్ఫ్ రెస్పెక్ట్తో నా చెక్ రిజెక్ట్ చేసినందుకు ఇందాక నేను అన్న మాటలు చెల్లు. బ్రతికిపో, నీ మీద రివెంజ్ ప్లాన్ వదిలేస్తున్నా అనుకుంటాడు ఫుటేజ్లో ప్రమదం చూస్తూ అమన్. వాళ్ళిద్దరూ ప్రమద ప్లేస్కి వెళ్లడంతో అక్కడ కెమెరా జూమ్ చేస్తాడు అమన్. మేనేజర్ నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్తాడు. నువ్వు చాలా తెలివైన దానివిరా, చాలా బాగా పైకి వస్తావు అంటాడు చిన్నగా నవ్వి. ఊరుకో బాబాయ్, మీతో పోలిస్తే నేనెంత? చదువు లేదు, సంధ్య లేదు, ఏదో వానాకాలం చదువు. అన్నీ తెలివితేటలే ఉంటే ఇదిగో కంప్యూటర్ ఎప్పుడో వచ్చేది నాకు. రండి ఇది నేర్పించండి అంటూ అనగానే వచ్చి కూర్చొని ప్రమదకు నేర్పించడం మొదలు పెడతాడు. ఆ మాటలు విని చిన్నగా నవ్వుకుంటూ ఫుటేజ్ ఆఫ్ చేస్తాడు అమన్. తన రూమ్లో బెడ్ మీద కూర్చుని ఆలోచనలో ఉంటాడు ఇంద్ర. ఈ మధ్యన మైండ్ ప్రశాంతంగా ఉండడంతో సాహి బాగా గుర్తుకు వస్తుంది ఇంద్రకి. ఆమె ఆలోచనలు ఇంద్రని అస్సలు వదలడం లేదు. నాకు కూడా సాయి అంటే ప్రేమ ఉందా, అందుకే అది అలా గుర్తుకు వస్తుందా అనుకుంటాడు. అతని మనసు అవునని చెప్పడంతో చిన్నగా నవ్వుకుంటాడు ఇంద్ర. మొత్తానికి నా ప్రేమని నీ ఓర్పుతో సాధించుకున్నావు సాహి, కానీ ఇప్పుడల్లా ఓపెన్ అవ్వలేను. ముందుగా ఈ సమస్యలన్నీ తీరాలి అనుకుంటాడు. అప్పటి వరకు ఎప్పట్లానే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు ఇంద్ర. కానీ అతని నిర్ణయం ఎన్నో రోజులు ఉండదని, దాన్ని అమన్ గాల్లో కలిపేస్తాడని ఆ క్షణాన ఇంద్రకు తెలియదు. సాయంత్రం షాపింగ్ మాల్ నుండి బయలుదేరి బస్టాప్కి వస్తున్న ప్రమద ముందు ఒక కారు ఆగుతుంది. ఆమె కారు వైపు చూడటం, ఇద్దరు ఆమెను కారులోకి లాగేసి కారును ముందుకు దూకించడం అంతా అయిపోతుంది క్షణాల్లో. రేయ్, ఎవర్రా మీరు, నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ కోపంగా అడుగుతుంది ప్రమద. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అంటూ తన చేతులు వెనక్కి మడిచి గట్టిగా పట్టుకుంటాడు ఒకడు. ఇంతలో వాడికి ఎక్కడి నుండో కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు. సార్, కిడ్నాప్ చేసేసా మా అమ్మాయిని అంటూ చెప్తాడు. ఎవర్రా వాడు, నాతో మాట్లాడమన్న ధైర్యం ఉంటే అంటుంది ప్రమద కోపంగా. అవతలి కాల్లో వాడు నవ్వుకుంటూ రేయ్ స్పీకర్ ఆన్ చేయరా అనగానే ఆ రౌడీ స్పీకర్ ఆన్ చేస్తాడు. నన్నెందుకు కిడ్నాప్ చేశావు, అసలు ఎవరు నువ్వు అంటూ కోపంగా అడుగుతుంది ప్రమద. అసలు ముందు నువ్వెవరు చెప్పవే, అసలు నీకు ఆ అమన్ గాడికి ఏ సంబంధం ఉందని
కొన్ని నెలలుగా నేను పక్కాగా రెడీ చేసుకున్న ప్లాన్‌కి నీ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడేశావు. అబ్రాడ్‌లో చదువుకొని వచ్చి బెంగుళూరులో సెటిల్ అయిన వాడు ఎక్కడ? ఎక్కడో హైదరాబాద్‌లో స్లమ్ ఏరియాలో ఒక పూట తింటే ఒక పూట పస్తులుండే నువ్వెక్కడ? ఫుడ్‌కి కూడా లాటరీ కొడుతూ బతికే నువ్వు ఎలా బెంగుళూరు వచ్చి వాడిని కాపాడేశావు? అసలు నేను వాడిని చంపబోతున్నానని నీకెలా తెలిసింది? అంటాడు కోపంగా వాడు. ఆ మాటలు విన్న ప్రమద కళ్ళు భయంతో పెద్దవవుతాయి. నువ్వేనా? నువ్వేనా అమ్మన్ గారిని చంపాలనుకుంది? అంటూ భయంగా అడుగుతుంది. అవునే నేనే. ఒకసారి కాదు 3 సార్లు ప్రయత్నించాను. కానీ వాడి ఆయుష్షు చాలా గట్టిది. చాలా గట్టి పిండం. అందుకే 3 సార్లు తప్పించుకున్నాడు. ముందు నాకు అడ్డం వచ్చి నిన్ను వేసేసి వాడి సంగతి చూస్తాను. నా గొంతులో ప్రాణముండగా అమ్మన్ గారికి ఏమీ కానివ్వను అంటుంది భయం ఇంకా కోపం కలగలిపి. అందుకే కదా ఆ ప్రాణం తీసే వాడిని కూడా చంపేస్తాను అంటూ ఆమెతో చెప్పి నేను చెప్పిన చోటుకి దాన్ని తీసుకువెళ్ళండి అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు అతను. నీళ్లు నిండిన కళ్ళతో మౌనంగా ఉండిపోతుంది ప్రమద. ఇంతలో సడన్ బ్రేక్‌తో కారు ఆగుతుంది. రేయ్! కారెందుకు ఆపావురా? రోడ్డుకి అడ్డంగా కారు ఆపి బ్యానెట్ మీద కూర్చున్నాడొకడు. ఎలా వెళ్ళాలి? అంటాడు డ్రైవ్ చేస్తున్న మరో రౌడీ. ఎవడు వాడు? అంటూ అందరూ అటువైపు చూస్తారు. స్టైల్‌గా కార్ బ్యానెట్ మీద కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు అమన్. అమన్‌ని చూడగానే ప్రమద కళ్ళలో మెరుపులు వచ్చేస్తాయి. రేయ్! వాడికి ఫోన్ చూసుకోవడానికి నర్రోడ్డు దొరికిందా? వాడి సంగతి చూసిరా అంటూ డ్రైవింగ్ సీట్‌లో ఉన్న రౌడీకి చెప్తాడు. ప్రమద కంగారుగా చూస్తుంది. రేయ్! ఏంట్రా రోడ్డు మీద అడ్డంగా? అంటూ అమన్ ముందుకు వచ్చిన రౌడీ రెప్పపాటులో నేల మీద ఉంటాడు. కారులో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాక వెనక్కి రీల్ వేసుకుంటారు మైండ్‌లో. రౌడీ అమన్ దగ్గరికి వెళ్లి చెయ్యి లేపేలోపే అతను మత్తి కరిపిస్తాడు. అది తలుచుకుంటూ ఒక్కసారిగా తల విదిల్చి అందరినీ చూసి రేయ్ పదండిరా ముందు వాడి సంగతి చూసి తర్వాత దీని సంగతి చూద్దాం అని ఆమెను వదిలి కిందకి దిగుతారు అందరూ. వాళ్ళు దిగ్గానే ఇప్పటిదాకా వాళ్ళు గట్టిగా చేతులు మెలిపెట్టి పట్టుకోవడంతో, వాటిని చూసుకొని ఎర్రగా అయిపోవడంతో, వాళ్ళని తిట్టుకుంటుంది. చెయ్యి నొప్పిగా ఉండడంతో విదిలిస్తూ ప్రమద. రేయ్! ఎవర్రా నువ్వు? అంటారు అమన్ వైపు చూస్తూ. అసలు మీరెవరు? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటాడు సూటిగా వాళ్ళ వైపు చూస్తూ. అప్పుడే మెల్లగా కారు దిగి నిలబడుతుంది ప్రమద. నీకెందుకు ఆ పిల్ల సంగతి? మా దారికి అడ్డు తప్పుకో అంటూ కోపంగా మీదకి వెళ్తారు అందరూ. మెల్లగా చెప్తే మీరెందుకు వింటార్రా? అంటూ అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కోటింగ్ ఇస్తూ 10 నిమిషాల్లో అందరినీ నేల కడిపిస్తాడు అమన్. వాళ్ళని తిట్టుకుంటూ ఎదురుగా నిలబడి ఉన్న ప్రమద వైపు చూస్తూ అక్కడే బొమ్మలా ఉంటారా తమరు? ఇంటికొచ్చేదేమన్నుందా? అంటాడు వెటకారంగా. ఎక్కడ మరలా అమన్‌కి దూరమైపోతానో అని ఇప్పటిదాకా భయపడిన ప్రమద ఇప్పుడు అమన్ తన కళ్ళ ముందే ఉండడంతో మనసును ఆపలేక పరుగున వెళ్లి గట్టిగా అమన్ని చుట్టేస్తుంది. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి.